కృష్ణా నది స్టార్టింగ్ పాయింట్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మహాబలేశ్వర్ ఇన్ మహారాష్ట్ర. ఈరోజు యాక్చువల్గా డే 3 ఆఫ్ అవర్ మహారాష్ట్ర ట్రిప్, దసరా 2025 టైంలో. ఈ హోటల్ పేరు వచ్చి హోటల్ మహాబలేశ్వర్ ఫ్రాగ్రెన్స్. రూమ్ అయితే బాగానే ఉంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. నిన్న కొంచెం హై లెవెల్ ఈరోజు యాక్చువల్గా బయట వ్యూ కూడా చూపిస్తారు మీకు ఎలా ఉందని. నైట్ ఇక్కడ రావడానికి డ్రైవింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా అనిపించింది. ఎందుకంటే స్నో, స్నేక్స్ అన్ని రకాల క్యాప్చర్ చేయలేకపోయాను కానీ వీడియోలో ఆ టైంకి, బట్ ఇట్ వాస్ నైస్. ఈ హోటల్ కూడా చాలా బాగుంది. ఇది కూడా మీకు ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ రావచ్చు. ఒకసారి చూడండి, మీకు బాల్కనీ నుంచి వ్యూ ఎలా ఉందో చూపిస్తాను మీకు ఇప్పుడు. చూసారు ఎలా ఉందో. ఆ ఎదురుగా ఉన్న హోటల్ వచ్చి ట్రీబో. వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ ఉంది, వీళ్ళకి స్విమ్మింగ్ పూల్ లేదు. చూసారా, అక్కడ కార్ పెట్టాం, మన కార్ పార్కింగ్. మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గుణ రూపా వ్లాగ్స్. యాక్చువల్గా ట్రావెలింగ్ చేసి కూడా చాలా రోజులు అయిపోతుంది. యాక్చువల్గా లాస్ట్ కాశ్మీర్ ట్రిప్ వెళ్ళాము, దాని తర్వాతనే ఇప్పుడు వచ్చాము మళ్ళీ. సో సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మాకు ఇలాంటి చేయడానికి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంక ఈరోజు ఏంటంటే కంప్లీట్లీ ఇన్ మహాబలేశ్వర్, ఎందుకంటే మనం 2 days లాంగ్ జర్నీ అయింది కదా కార్లో. సో ఈరోజు ఏంటంటే ఓన్లీ లోకల్ సైట్స్ అయిపోయి, ఈ హోటల్లో బ్రేక్ఫాస్ట్ కూడా కాంప్లిమెంటరీ వచ్చింది. సో రెడీ అయిపోయి లెట్స్ గో. వర్షం కాదు, అది ఫాగ్. అది బయటకు వచ్చేసాము. మొత్తం ఫాగీ రైట్ మన ఎంటైర్లీ ఫాగీ. సో యాక్చువల్గా ఫస్ట్ పాయింట్ వచ్చి ప్రతాప్గఢ్ ఫోర్ట్కి వెళ్తున్నాము. హోటల్ నుంచి అరౌండ్ 25 kilometers ఉంది, అంటే అరౌండ్ 50 minutes. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ అన్నీ ఉన్నాయి కానీ ప్రస్తుతానికి ఫాగ్ ఉండడం వల్ల ఏం చూడలేకపోతున్నాము. సో ఫస్ట్ ఫోర్ట్కి వెళ్ళిపోదాం, చూద్దాం. ఆ లోపల కొంచెం ఏమైనా ఫాగ్ తగ్గితే దెన్ అగైన్ రిటర్న్లో యాక్చువల్గా ఇక్కడికి వస్తాం కాబట్టి అవన్నీ చూడొచ్చు అన్నట్టు. చూసారు ఎలా ఉంది ఫాగ్ మొత్తం. ఈ టైంలో ఇంత ఫాగ్ ఉండడం అనేది నేను కూడా చూడలేదు ఎప్పుడు, ఫస్ట్ టైం. ఎంటైర్లీ సమ్ టైమ్స్ మార్నింగ్ అంతా బాగానే ఉంది కానీ కదా నాన్న, మార్నింగ్ బాగానే ఉన్నింది, మనం లేచినప్పుడు బాగానే ఉన్నింది. కానీ సడన్లీ ఇక్కడ ఏంటంటే కొద్దిసేపు ఫాగ్ ఉంటుందంట, కొద్దిసేపు రెయిన్, కొద్దిసేపు ఎండ వచ్చేస్తుందంట. సో డిఫరెంట్ క్లైమేట్ అండి ఇక్కడ. ఇప్పుడు చూడాను వచ్చేసి కంప్లీట్లీ జీరో విజిబిలిటీ ఇయర్. ఆ వెహికల్ వచ్చింది కూడా కనపడలే. ప్రతాప్గఢ్, మహాబలేశ్వర్, అవి తీయాల బోర్డులో. తీసినావా బోర్డు? చూసారా వాటర్ ఫాల్, 20 వాటర్ ఫాల్స్ వస్తాయంట. చూడు, నువ్వు అంబ్రెల్లా తీసేనాను. ఆన్ చేసావా? అందుకే వాడు అన్ని వాటర్ ఫాల్స్ ఉంటాయని చెప్పినట్టున్నారు కదా. ఇది చాలా పెద్ద చిన్న. బాగా వచ్చారు.
పాప, అందరు దిగినాయి కదా, తీస్తాం బట్టి మనం కూడా. ఇక్కడ చూసారు కదా, మహాబలేశ్వర్ నుంచి ప్రతాప్గఢ్కి చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. చూసారా, ఇలా ఉంటుంది అన్నట్టు మనం ఫాగ్ లైన్ టైంలో వస్తే. వన్ టైం వాచబుల్. లుక్స్ లైక్. చూసారా, ప్రతాప్గఢ్ ఫోర్ట్ మహాబలేశ్వర్ నుంచి దగ్గర 1.5 hours జర్నీ. కాదు, కంప్లీట్లీ ఫాగ్ ఉండడం వల్ల కొంచెం బాగా స్లోగా వచ్చాం అనమాట. కానీ ఇప్పుడు ఈ ఫాగ్ ఏంటంటే సంవత్సరంలో 4 రోజులు ఇలానే ఉంటుందంట. మిగతా 8 months ఓపెన్ అవుతుందంట. స్టెప్స్ ఇక్కడంతా ఛత్రపతి మహారాజ్. మనసులో సే హాయ్, సే హాయ్. ఏంటది నన్ను చదివేది? మహోత్సవ్, మహాలి మహోత్సవ్. మన ముందుకు రా. So they have a gate. ఇది ఉంది సార్, ఈ వాల్. ఇట్లా వాల్ వెళ్తే కంటిన్యూస్గా 2 kilometers ఉంటుందంట. 2 kilometers వెళ్తే మళ్ళీ మనం అటుపక్కకు వస్తాం అన్నట్టు. అంత లాంగ్ ప్రొటెక్షన్ వాల్ అంట యాక్చువల్గా ఇది. చూసారా, క్లైమ్ ఎక్కుతా ఎన్నో కొండలు ఎక్కుతా వెళ్తుంది. Hi, this is a fort. What? Batapagad Fort. So I'm going to be the first in the stairs. No, I am first. Stop. చూసారు అక్కడ కనపడుతుందని అనుకుంటున్నాను, బట్ ఇట్స్ లుక్స్ వెరీ నైస్. ఏ బాబా, Da da da
సూపర్ అసలు. Here comes our car. Hello. Say hi. Manira. Manira. Manira, good evening. మహాబలేశ్వర మందిర్. అన్నీ మనం టోటల్ 4 టెంపుల్స్. అతి బాలేశ్వర్ మందిర్, మహాబలేశ్వర్, పంచగంగా, కృష్ణమాయి మందిర్. ఇవి 4 టెంపుల్స్ అన్నట్టు. కృష్ణాయి టెంపుల్. చూసారు కదా, మొత్తం మహాబలేశ్వర్లో, ఓల్డ్ మహాబలేశ్వర్లో మొత్తం 4 టెంపుల్స్. మెయిన్ మహాబలేశ్వర్ టెంపుల్, పంచగంగా టెంపుల్. ఆ పంచగంగా టెంపుల్ వచ్చి 5 వాటర్ రివర్స్ స్టార్ట్ అవుతాయి అంటారు. తర్వాత వచ్చి అతి బలేశ్వర టెంపుల్, అది సింపుల్ టెంపుల్గా ఉంది. ఇంకోటి వచ్చి కృష్ణాయి టెంపుల్ అంట. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడే. చూసారు కదా, ఇదే కృష్ణాయి టెంపుల్ అంట. చాలా ఓల్డ్ టెంపుల్ లాగా ఉంది. నైస్. చూద్దాం, అక్కడ కిందికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందా. గో ఫ్రంట్. ఇది కృష్ణా నది స్టార్టింగ్ పాయింట్. పద.